వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. చావాలన్నది తానే రాసుకున్నాడు, కానీ వాడెలా బ్రతికాడన్నది నేను రాస్తా. పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. అతన్ని ఊరి కొత్తన కొట్టారు, పడుకుంటే కొట్టారు, ఎదురు మాట్లాడితే కొట్టారు, కానీ ఒకరోజు వాడు కొట్టాడు. Dhoni's house in Ranchi, which is under construction. The house had been attacked last week after India's loss to Bangladesh. Skipper Rahul Dravid's house in Bangalore is also under tight security. Protests were held in Kolkata, but support for one cricketer, Sourav Ganguly, remains strong. Protesters here chose to target the coach instead. No damage to property has been reported yet. With bureau input. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్మని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుడి కథ, ఎదిరించిన ఒక వీరుడి కథ. ఏంటి వేషాల? ఫస్ట్ హీ వాస్ దీనా, ఆ తర్వాత బిల్లా, ఆ తర్వాత డాన్. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఎవరు లేరా ఒక్కరు కూడా అతనికి వ్యతిరేకంగా విట్నెస్ చెప్పడానికి? మేడం, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ లాయల్టీ ఎక్కువ. వన్స్ ఆయన నమ్మి ఆయన గ్యాంగ్ లో చేరితే ఇక జన్మలో మళ్ళీ మారరు మేడం. బికాస్ దే ఆర్ ఆల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మేడం. దగ్గర ఓ పెద్ద సైన్యమే ఉంది మేడం. అతను చుట్టూ ఉన్న ప్రాంతంలో సుమారు 15 లక్షల మందికి అతను దేవుడు. ఈ గోడలన్నీ బద్దలు కొట్టుకుని అతన్ని చేరడానికన్నా ముందు ఆ 15 లక్షల మందిని దాటాలి. చచ్చిపోతారు లేదా చంపేస్తారు. సరుకు కనపడకుండా పోవడానికి కారణం విక్రమ్ అని ఒకడు. వాడు చాలాసార్లు చనిపోయినట్లు నమ్మించాడు, అలాగే ప్రాణాలతో బయటపడినట్టు కూడా నమ్మించాడు. మళ్ళీ వాడు చనిపోయాడు అంటున్నాడు, కానీ నాకు నమ్మకం లేదు. డెఫినెట్లీ నాట్. టైగర్ కా హుకుం. హ్యాపీ బర్త్డే సార్.